చిన్న చిన్న డైట్ రెసిపీస్ ట్రై చేస్తున్నానని చెప్పాను కదా, అందులో ఒకటి సలాడ్, సేమియా ఇడ్లీ కూడా చేశాను పిల్లల కోసం స్నాక్గా. ఇప్పుడు సలాడ్ రెసిపీ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ఫస్ట్ చక్కగా పన్నీర్ని, క్యారెట్, మనకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కూడా మంచిగా కట్ చేసి పెట్టుకున్నాను. బాయిల్డ్ చనా తీసుకున్నాను. తర్వాత డ్రెస్సింగ్ కోసం ఒక పేస్ట్ రెడీ చేశాను. పన్నీరు, కర్డ్, మిరియాలు, జీలకర్ర వేసుకుని ఒక పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక బౌల్ తీసుకుని మనకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ ఎంత క్వాంటిటీలోనే తీసుకోవచ్చు హ్యాపీగా. ఇది డిన్నర్కి, లంచ్కి చాలా బాగుంటుంది. ఒక 3 hours బయటకు కూడా క్యారీ చేయొచ్చు, ఈజీగా బాగానే ఉంటుంది. తర్వాత అవన్నీ బాగా మిక్స్ చేసేసుకొని బాయిల్ చనా కూడా వేసేసుకుని మంచిగా మిక్స్ చేసుకున్నాను. తర్వాత అందులో ఈ పేస్ట్ కూడా వేసేసుకుని చక్కగా వెజిటేబుల్కి మంచిగా కోట్ అయ్యేలాగా మన సలాడ్కి మిక్స్ చేసుకోవాలి. తర్వాత లాస్ట్లో కొంచెం సాల్ట్ పైనుంచి కలిపేసుకుని చక్కగా ఈ సలాడ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇది లంచ్, డిన్నర్ చాలా టేస్టీ ఉంటుంది. పిల్లలు కూడా మంచి టేస్టీగా తింటారు పాస్తా స్టైల్లో. తర్వాత పిల్లల కోసం నెక్స్ట్ డే నేను సేమియా ఇడ్లీ ట్రై చేశాను. ఎప్పుడు రొటీన్గా చేసే సేమియా ఉప్మా, సేమియా పాయసం కన్నా ఇడ్లీ ట్రై చేసి చూడండి. చట్నీ లేకుండా తినేయచ్చు, చట్నీ ఉన్నా కూడా తినచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. చక్కగా సేమియాస్కి ఒక తడక వేసుకుని ఒక 10 spoons కర్డ్ వేసుకుని కలుపుకున్నాను. సేమియాలానే కనిపించాలి, ఎందుకంటే ఇంకొంచెం ఎక్కువ వాటర్ వేసి కలిపేసామనుకోండి అది మైదా కాబట్టి రాడ్లా వస్తాయి ఇడ్లీలు. చక్కగా క్యారెట్ కూడా వేసుకున్నాను. క్యారెట్ మన డైట్లో ఎట్లయినా సరే ఇంక్లూడ్ చేయాలబ్బా పిల్లలకి. తర్వాత ఇడ్లీ పాత్ర తీసుకుని చక్కగా ఈ కలిపేసిన సేమియా పెట్టేసుకుని ఒక 10 minutes ఉడకనిచ్చాను. తర్వాత ఫ్లిప్ చేసి ఒక 5 seconds ఉడకపెట్టాను. ఇడ్లీ రెడీ. నచ్చిందా రెసిపీ? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.